గారు మీ పేరు? తోట రాంబాబు అండి, కృష్ణాపురం. అవునిగడ్డ నియోజకవర్గం అభివృద్ధి చేయాలంటే సింహాద్రి రమేష్ గారు రావాలి. సింహాద్రి రమేష్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే సింహాద్రి రమేష్ అని మాట్లాడుతున్నారు. ఏమంటారు దానికి? అసలు అభివృద్ధి అంటే ఏంటో ఈ సింహాద్రి రమేష్ గారికి తెలుసా? నాకు 60 సంవత్సరాల వయసులో కోడ్రు అవనిగడ్డ రోడ్డు ఇలా ఉంటాం ఇంతవరకు అరగను. మరి అంత అభివృద్ధి చేసే వ్యక్తి ఆ రోడ్డు ఎందుకని మర్చిపోయారు. అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు ఉల్లిపాలెం భవానీపురం బ్రిడ్జి ఎవరేశారు? అది అభివృద్ధి కాదా? అంటే బుద్ధప్రసాద్ గారు చేసే అభివృద్ధి వీళ్ళకి కనిపించదు. వీళ్ళు ఏమీ చేయకపోయినా సరే మేమేదో అభివృద్ధి చేసామని చెప్పుకుంటారు. ముతక సామెత ఉంది, ఒక అమ్మ అంటే మొగుడు కొట్టి మొగసాలకు ఎక్కిందని ఊరు. అంటే ఏంటంటే ఇంట్లో మొగుడు కొట్టేసి బయటకు వచ్చి అమ్మో నా ఆయన నన్ను కొట్టేసాడు అనేదంట. అలా ఉంది వీళ్ళ మాటలు, అంతే తప్ప అభివృద్ధి ఏమి లేదు. ఇలాంటి దానిలో బాబాయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే వైనాట్ 175 170 సీట్లు నేనే గెలుస్తాను, ఒకవేళ నన్ను మీ ఇంట్లో మంచి జరిగింది అనుకుంటే నాకు నమ్మి నన్ను ఓటేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమంటారు? అంటే మంచి జరిగిందంటారా జగన్మోహన్ రెడ్డి వల్ల? జగన్మోహన్ రెడ్డి వల్ల ఎంత మంచి జరిగిందో అంత చెడు, అంతకన్నా ఎక్కువ చెడు కూడా జరిగింది. ఒక్క విషయం, 180 రూపాయలు మంచి నూనె 80 రూపాయలు ప్యాకెట్ ఇంత ముందు, మరి 100 రూపాయలు పెరిగింది. ప్రతి సామాన్యుడు 5 కిలోలు మంచి నూనె వాడతాడు నెలకి. అంటే 500 నెలకి కోల్పోతున్నాడు. అంటే 12 నెలలకి 6,000 రూపాయలు నష్టపోతున్నాడు. పోతే 200 నుంచి 250 రూపాయలు కరెంట్ని, 800 నుంచి 850 రూపాయలు కడతాం. అంటే 500 నుంచి 600 నష్టపోతున్నాం. అంటే సుమారుగా సంవత్సరానికి 5,500 6,000 రూపాయలు దాంట్లో నష్టపోతున్నాం. ఈ మంచినూనె ఈ కరెంటు బిల్లులోనే సుమారుగా 10,000 నుంచి 12,000 ప్రతి ఒక్క కుటుంబం నష్టపోతుంది. నువ్వు ఇచ్చే 10,000 రూపాయలు దీంట్లోనే నష్టపోతే బస్ ఛార్జీలు రూపాయి చేసావు. బ్రాందీ 60 రూపాయలు బ్రాందీ 140 రూపాయలు చేసావు. కానీ ఆ 140 రూపాయలకు అమ్ముతున్నారంటే దాంట్లో కమిషన్లు. వీళ్ళేదో కర్మకాయలు తాగుతుంటే 140 రూపాయలు పక్కన బెల్ట్ షాపులు పెట్టి 200 అమ్ముతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ట్యాక్సు, ఇక్కడున్న లోకల్లో వైఎస్ఆర్ నాయకుల ట్యాక్సు, వీళ్ళ కమిషన్లు ఒక్కడ కాదు. వీళ్ళు దోసుకోవడం తప్ప రెండో పని లేదు. పైగా ఈ రోజున జరుగుతున్న వాతావరణం ఏంటంటే ఓడిపోతామని క్లియర్గా కనపడుతుంది వాళ్ళకి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఐపాక్ సర్వేలో ఓడిపోతామని వచ్చింది. ఓడిపోతామని రాగానే ఈయన స్టేట్మెంట్ ఇచ్చాయంటే వైనాట్ 175 అన్నాడు. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు 175 వెళ్తామన్నాం, మనం ఎందుకు ఓడిపోతామని కార్యకర్తలో ఒక ఉత్తేజాన్ని నింపడం కోసం వేసిన చిన్న జలక్క తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఈ ప్రపంచంలో ఎవరు కూడా అన్ని సీట్లు గెలటం భారతదేశం ఇంతవరకు జరగలే. అంటే బాబాయ్ గారు ఒక్క నిమిషం, ఇక్కడ అవనిగడ్డ నియోజకవర్గం చూసుకుంటే గతంలో చూసుకుంటే బుద్ధప్రసాద్ గారు టీడీపీలో పోటీ చేశారు. ఇప్పుడున్న ఎలక్షన్స్లో జనసేన పోటీ చేశారు. అంటే ఎలాంటి తరుణంలో జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కలుస్తారంటారు, లేక ఎలా ఉంటుంది అంటారు? తప్పనిసరిగా జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ప్రయాణం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బుద్ధప్రసాద్ గారు తప్పనిసరిగా గెలుస్తారు. బుద్ధప్రసాద్ గారిని జనసేనలోకైనా టిక్కెట్ తెచ్చుకోమని కోరుకున్నది అవనగడ్డ ప్రజలు. దానికి కారణం ఏంటంటే ఈ అవనగడ్డ అభివృద్ధి అనేది బుద్ధప్రసాద్ గారి ద్వారా జరిగింది తప్ప ఎవరి వల్ల కాదు అనే నిర్ణయంతోనే జనమందరూ కలిసి నిర్ణయం తీసుకుని ఆయన అందరూ ఎలమంటేనే వెళ్ళారు తప్ప ఆయన కూడా అవనగడ్డ అభివృద్ధి కోసం వెళ్ళారే తప్ప అవినీతి కోసం మీకులాగా దోచుకోవడం కోసం వెళ్ళలేదని మాత్రం నేను తప్పనిసరిగా చెప్పగలను. రాబోయే కాలంలో ఈ బుద్ధప్రసాద్ గారి ద్వారా తప్పనిసరిగా అవనగడ్డ అభివృద్ధి జరిగిద్ది. ఎంత అభివృద్ధి చేసినా మీ కళ్ళకి మా అభివృద్ధి మాత్రం కనపడదని మాత్రం తప్పనిసరిగా చెప్పు. అంటే ఇలాంటి తనలో సింహాద్రి రమేష్ గారు ఇంకో మాట అంటున్నారు, ప్రజలందరూ నాతోనే ఉన్నారు, నాతో ఉండేటప్పటికి టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు భయం అనేది చుట్టుకుందని చెప్పి మాట్లాడు, దానికి ఏమంటారు? ఇది హాస్యాస్పదం. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 లాగా ఉంది ఈ మాట. ఈయన గురించి భయపడేది ఏంది? అసలు ఈయన దగ్గరికి వెళ్ళేది ఎవరు? వీళ్ళు ఏ గ్రామంలో చూసినా ఈయన నమ్ముకున్నాడో పార్టీ నమ్ముకున్నాడో ఒక్కలే తగులుతున్నారు, మిగతా వాళ్ళు అందరూ పోయారు. వీళ్ళు ఎత్తుకోవడం తప్ప రాబోయే ఎన్నికల్లో ఓట్లు కూడా ఏరుకోవడమే. వీళ్ళకి వేసే పరిస్థితి కూడా లేదు. వీళ్ళకి ఆ విషయాలు తెలుసు. ఏంటంటే దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, మెహర్బానీ కోసం మాకేదో ఉందని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ఎలక్షన్లో రేపు నామినేషన్ రోజునే తెలిసిపోతుంది ఎవరు గెలిచేది. దానికి దృష్టిలో పెట్టుకుంటే జనమందరూ కూడా చెప్పుకోవడం 24, 25 తారీఖుల్లో ఎవరు ఓటం అనేది 24, 25 తారీఖుల్లో తేలిపోయింది. వచ్చే నెల 11వ తారీఖు దాకా కూడా అవసరం లేదు. ఈలోపు వీళ్ళు కూడా సర్దుకోవడం కూడా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎలా ఉంటుంది బాబు ఎలక్షన్స్ అనేవి? ఇప్పుడు పక్కన సింహాద్రి రమేష్ గారు వస్తున్నారు, మరో పక్కన మండల బుద్ధప్రసాద్ గారు టీడీపీ నుంచి జనసేన పోటీ చేస్తున్నారు. ఇలాంటి తనలో ఎలా ఉండబోతుంది అంటారు? కూటమి అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ గారు తప్పనిసరిగా భారీ మెజార్టీతో గెలుస్తారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ తర్వాత జనసేనలో అత్యధిక మెజార్టీ వచ్చేది మండలి బుద్ధప్రసాద్ గారు. ఇది మాత్రం మీరు రాసి పుచ్చుకోండి. ఇది ఎలక్షన్ అయిన తర్వాత కూడా మీకు చూడగలుగుతారనేది నా ఉద్దేశం.